ఏమో మధ్యలో నుంచి లేవేసి వెళ్ళిపోతున్నావు, ఏంటి విశేషం అని అడిగారంట. గురుగారు నాకు కొత్తగా పెళ్ళయిందండి, మా ఆవిడ కడుపుతోనుందండి, భోజనానికి వెళ్తున్నారంట. గురుగారు అడిగారంట, మీ ఆవిడంటే అంత ప్రేమనయ్యా అని. అవును స్వామి అన్నాడంట. అయితే చిన్న పరీక్ష పెడదామయ్యా, మీ ఆవిడ నంబర్ నాకి అని గురుగారు నంబర్ తీసుకున్నారంట. ఈ అబ్బాయికి ఒక గ్లాస్ బాదాం పిస్తా కలిపిన పాలు ఇచ్చారంటండి. ఆ పాలు తాగంగానే అబ్బాయి మూర్చపోయాడంటండి, స్పృహ కోల్పోలేదండి. గురుగారు వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి చెప్పారంట, అమ్మా మీ ఆయన చనిపోయారమ్మా, వస్తారా అని. ఇంట్లో ఉన్న అత్తగారు అందరు కట్టకట్టి వచ్చి ఏడుస్తున్నారండి. ఎంతసేపు ఏడుస్తారండి? ఓపిక, గంట, 2 గంటలు, 3 గంటలు. 3 గంటల తర్వాత గురుగారు ఆ అమ్మాయికి చెప్పారంట, అమ్మా నువ్వు కడుపుతోనే ఉన్నావు కదా, నువ్వు ఎక్కువ ఏడిస్తే నీ బిడ్డకి ఇబ్బంది అవుతుంది, ఒక గ్లాస్ బాదాం పిస్తా కలిపిన పాలు తాగని ఆ పాలు ఇచ్చారంటండి. ఆ అమ్మాయి తాగుతూ ఉందంటండి. సగం తాగంగానే గురుగారు ఒక విషయం చెప్పారంట, ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా, ఈ పాలు మొత్తం నువ్వు తాగేవనుకో నువ్వు చనిపోతావమ్మా, మీ ఆయన బతుకుతాడమ్మా అని. తక్కువని పాలు తాగడం ఆపేసిందండి. గురుగారు కడుపుతో ఉన్నాను కదండి, నాకు ఒక బిడ్డను చూడాలని ఉందండి, మా అత్తగారు ఇంట్లో ఉన్నారండి, ఏ కార్యక్రమానికి రారండి, ఫ్రీగా ఉన్నారండి, ఈ పాలు ఆమెకి ఇస్తే బాగుంటుంది అని పాలు తీసేసి అత్తగారికి ఇచ్చారంటండి. అత్తగారు కూడా అదే మాట అన్నారంట, స్వామి ఎప్పటి నుంచో ఒక మన్మడిని చూడాలని కోరికండి, మా ఆయన ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారండి, ఆయన కూడా ఏ పని లేదండి, ఇంట్లోనే ఉన్నారండి, ఈ పాలు ఆయనకి ఇస్తే బాగుంటుంది అని ఆ పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారంటండి. ఆయన కూడా అదే మాట అన్నారంటండి, స్వామి ఎప్పటి నుంచో నాకు ఒక మన్మరాన్ని చూడాలని కోరికండి, నా కొడుకు ఒక వెధవండి, వీడికి ఏ పని పాట లేదండి, వీడికి ఇచ్చేయండి అన్నారంట. ఆయన పాలు ఇచ్చారంటండి. ఆయన మీలాగా హుషారంట, స్వామి ఎప్పటి నుంచో ప్రవచనాలు వింటూ వస్తున్నానండి, మాకంటూ ఏదో ఒక సంబంధాలు ఉంటాయి కదా, గురువులు ఏ సంబంధాలు పెట్టుకోరని విన్నారండి, ఈ పాలు మీరు తాగితే బాగుంటుంది కదా అన్నారంట. అంటే పోతే గురువు పోని నేను బాగుండాలి, నేను పోయినా పర్వాలేదు, నా గురువు బాగుండాలి, నా దేశం బాగుండాలన్న భావన ఏనాడైతే ఈ భారతీయుల్లో వస్తుందో ఈ దేశం మళ్ళీ ఆ పూర్వ వైభవానికి వస్తుంది. ఆ దిశగా మనం అందరం సాగుతూ శ్రద్ధాభక్తితో ఏదైనా పని చేస్తున్నా కూడా ఎవరి కోసం? అందరి కోసం. కాబట్టి ఆ దిశగా సాగుదాం. నేను మాట్లాడుతూ వెళ్తే ఎంతసేపు అయినా మాట్లాడతాను, అది నా గొప్పతనం కాదు, ఒక గురువు కృప అన్నమాట. మనం భగవంతుడిని పట్టుకుంటే ఎప్పుడైనా జారిపోవచ్చండి, అదే భగవంతుడు మనల్ని పట్టుకున్నాడు అనుకోండి జారనివ్వడు. అందుకే మర్కట మార్జాల ఉదాహరణ ఇస్తాడు. కోతి పిల్ల తల్లిని పట్టుకుంటుందండి,